శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఎప్పుడు అసెంబ్లీ స్థానాలు ప్రకటించబోతున్నారు? ఆల్రెడీ ఎంపీ స్థానాలు ప్రకటించారు. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు ఎప్పుడు ప్రకటించబోతున్నారు? ఈరోజు ఉండొచ్చు. ఆదినారాయణ రెడ్డి జమ్మలో నుంచి పోటీ చేయబోతున్నారు, లేకపోతే మీ అబ్బాయి రూపేష్ రెడ్డి? ఆదినారాయణ రెడ్డి బీజేపీ కాదు కదా. నేను ఆదినారాయణ రెడ్డి బీజేపీ, రూపేష్ రెడ్డి బీజేపీ కాదు కదా. సో ఆదినారాయణ రెడ్డి మీరే పోటీ చేయబోతున్నారు జమ్మలో? ఇంకా ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఓన్లీ ఇంకా కూటమిలో బీజేపీ. ఎట్లుంటుంది వేరే పార్టీ? ఎలా ఉండబోతుంది సార్ రాయలసీమ కడప జిల్లాలకు సంబంధించి? ఎలా ఉండబోతుంది కూటమి? కూటమికి 100% అనుకూలం. రాయలసీమలో మెజారిటీ స్థానాలకు గెలవబోతున్నారా? రాయలసీమే కాదు, అన్ని ప్రాంతాల్లో. రైట్. ఓకే సార్, ఇంకోటి రఘురామకృష్ణరాజు సీటు వ్యవహారం సంబంధించి మీ పార్టీలో కొంతమంది జగన్తో మాట్లాడి జగన్ లాబింగ్ వల్ల తన సీటు పోయిందని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. అది ఆయన యొక్క ఆలోచన కానీ వాస్తవం కాదు. అంటే మీ పార్టీలో కొంతమంది సోమవీర్రాజు లాంటి వాళ్ళ ద్వారా లాబింగ్ చేసి సీటు పోయిందని చెప్తున్నారు రఘురామకృష్ణరాజు. సోమవీర్రాజు వల్ల తన సీటు పోయింది అంటున్నారు. అవన్నీ ఒక్కొక్కరి ఒక ఆలోచన. ఎందుకు స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఒకటి. రఘురామకృష్ణరాజు పార్టీకి సంబంధం లేని వ్యక్తి కాబట్టి ఆయన ఆరోపణ విమర్శల మీద పట్టించుకోవాలని చెప్తున్నారు. జమ్మలమడుగు సీట్ నుంచి తానే పోటీ చేస్తారని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. తన కుమారుడు రూపేష్ రెడ్డి టీడీపీలో ఉన్నారు, తాను బీజేపీలో ఉన్నాను కాబట్టి బీజేపీ సీటు జమ్మలమడుగు కాబట్టి జమ్మలమడుగు నుంచి తాను పోటీ చేస్తాను. రాయలసీమలో మెజారిటీ స్థానాలు బీజేపీ, జనసేన, టీడీపీ గెలవబోతున్నట్టు ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.